మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు. సిఈసి రాజీవ్ కుమార్కు జెడ్ కేటగిరీ భద్రత. కాంగ్రెస్తోనే రేవంత్కు ప్రమాదం. 5 ఏళ్ల తర్వాత వచ్చేది మా సర్కారే. ఎన్నికల తర్వాత రాహుల్ ఇటలీకే. హ్యాట్రిక్గా మోడీ ప్రమాణం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పాలనలో దోపిడీలో మార్పు రాలేదని, ప్రజలను వెన్నుపోటు పొడవడంలో మార్పు రాలేదని, కేవలం ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారంలోకి వచ్చిందని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దొందే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డికి ప్రమాదం ఉందన్నారు. తమ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. తాము ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమన్నారు. కాంగ్రెస్ పార్టీ కారణంగా ఇబ్బందులు ఉంటాయన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు మాజీ మంత్రి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పండరి, జెడ్పీటీసీ రాజు రాథోడ్, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ప్రస్తుత సర్పంచులు, పలువురు నాయకులు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశం కోసం, మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కోరుకుంటూ, ఈ విధంగా కాంగ్రెస్తోనే రేవంత్కు ప్రమాదం. 5 ఏళ్ల తర్వాత వారిది వచ్చేది మా సర్కారే. ఎన్నికల తర్వాత రాహుల్ ఇటలీకే. హ్యాట్రిక్గా మోడీ ప్రమాణం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వెన్నుపోటు అదే మోసం. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ అదే పాలన, అదే మోసం, ప్రజలకు అయ్యే అన్యాయాలు, అవే అక్రమాలు జరుగుతున్నాయి అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ వల్ల రేవంత్ రెడ్డికి ముప్పు ఉంది అన్నట్టుగా ఈ విధంగా తెలియజేశారు. ఈ సందర్భంగా నిన్న బీబీ పాటిల్కి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు, సర్పంచులు, జెడ్పీటీసీలు రేవంత్ రెడ్డి సమక్షంలో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. నీటి కొరత రానివ్వం. జిల్లా కలెక్టర్లకు 100 కోట్లు. ప్రతిరోజు తాగునీటిపై సమీక్ష. నారాయణపూర్ నుంచి నీటి విడుదలకు కర్ణాటక సర్కారును కోరతాం. నీటి సమస్యపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూన్ వరకు ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహిస్తుందని, ఎక్కడన్నా తాగునీటి ఇబ్బంది ఉన్నట్లు ఫిర్యాదులు, వార్తలు వస్తే వెంటనే అక్కడున్న సమస్యను తెలుసుకొని తాగునీటిని అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతుందని అన్నారు. వేసవిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పర్యవేక్షించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలకు 10 మంది సీనియర్ ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. కాంగ్రెస్లో గ్రేటర్ హైదరాబాద్ను మినహాయిస్తే మొత్తం 142 పట్టణాలు ఉన్నాయని, వీటిలో 130 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు ఉన్నాయని వివరించారు. 130 పట్టణాల్లో తాగునీటి సరఫరా ఢోకా లేదని, సాధారణ రోజులతో పోలిస్తే కేవలం 10% లోపు తాగునీటి సరఫరా తగ్గినప్పటికీ ప్రజల అవసరాలకు సరిపడే నీటిని అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నట్లు వెల్లడించారు. సాధారణ రోజుల్లో సగటున రోజుకు 1398.05 ఈ విధంగా నీటి కొరత రానివ్వం. జిల్లా కలెక్టర్లకు 100 కోట్లు. ప్రతిరోజు తాగునీటిపై సమీక్ష. నారాయణపూర్ నుంచి నీటి విడుదలకు కర్ణాటక సర్కారును కోరుతాం. నీటి సమస్యపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి సమస్య రానివ్వమని సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ విధంగా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు వివిధ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నీటి కొరతకు ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నట్టుగా, ఎక్కడైనా సమస్య వస్తుంటే దాన్ని తెలుసుకొని ఎమ్మడే అక్కడ తాగునీటి కొరతను తీర్చాలన్నట్టుగా ఈ విధంగా అధికారులకు సూచించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా కర్ణాటకకు చెందిన నారాయణపూర్ నుంచి నీరు దిగుమతి కొనుక్కొని ఇక్కడ మన రాష్ట్రానికి అందించే విధంగా కర్ణాటక సర్కార్ తోటి మాట్లాడి మన రాష్ట్రానికి అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తెలియజేశారు.
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాజీవ్ రతన్ హఠాన్మరణ గుండెపోటుతో కన్నుమూత నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాజీవ్ రతన్ మంగళవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. శివార్లలోని మహేశ్వరంలో గల తుక్కుగూడలో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న ఆయన ఉదయం 7:30 గంటల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్లో నేరుగా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాదాపూర్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికి ఆయన మరణించారు. 2 ఏళ్ల క్రితం ఒకసారి రాజీవ్ రతన్కు గుండెపోటు రాగా అప్పుడు ఆయనకు వైద్యులు స్టెంట్ అమర్చినట్టుగా ఇప్పుడు మరోసారి గుండెపోటు రావడంతో ఇక్కడ హఠాన్మరణం చెందారన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈయన రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మేడిగడ్డ విచారణకు కొత్తగా ఆయన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఈ తరుణంలో ఆయన గుండెపోటుకు గురై చనిపోవడం జరిగింది. మేడిగడ్డ కుంగుబాటుపై మధ్యంతర నివేదిక ఇచ్చిన రాజీవ్ రతన్. ఆయన నేతృత్వంలో విచారణ జరిగింది. దానికి సంబంధించిన నివేదిక గవర్నమెంట్కు మేడిగడ్డ కుంగుబాటుపై మధ్యంతర నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ప్రయత్నిస్తే విపక్షానికి దిగ్విజయమే పాలక పక్షానికి కష్టకాలమే. పెరగనున్న ధరలు, తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణం. రాజ్యపూజ్యమే అవమానం లేదు. అగ్ని ప్రమాదాలు ఎక్కువ, సరిపడా వర్షాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం. కేంద్రంలో మళ్ళీ బీజేపీయే, ధరలు తగ్గుతాయి, సమృద్ధిగా వర్షాలు. బీజేపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం. ఇక 3 పార్టీలకు సంబంధించి ఇక్కడ ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది. పంచాంగానికి నిన్న జరిగిన ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ భవన్లో పాలక పక్షానికి కష్టకాలమే. పెరగనున్న ధరలు, తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణమని. ప్రయత్నిస్తే విపక్షానికి దిగ్విజయమే అంటే మన బీఆర్ఎస్కు బీజేపీకి కొంచెం దిగ్విజయమే అన్నట్టుగా ఇక్కడ ఆయన బీఆర్ఎస్ను ఉద్దేశించి కష్టపడితే ఫలితం దక్కుతుంది అన్నట్టుగా ఆయన పంచాంగ శ్రవణంలో తెలియజేశారు. అదేవిధంగా రాజ్యపూజ్యమే, అవమానం లేదు. ఈ విధంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ, సరిపడ వర్షాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం. రాజ్యపూజ్యమే, అవమానం లేదన్నట్టుగా మన తెలంగాణ గాంధీ భవన్లో ఇక్కడ తెలియజేశారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీయే, ధరలు తగ్గుతాయి, సమృద్ధిగా వర్షాలు. బీజేపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం. కవిత రిమాండ్ పొడిగింపు. నేను బాధితురాలనే, నిందితురాలని కాదు. మీడియాకు లేఖ విడుదల చేసిన కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ మరోసారి పొడిగించారు. తిహార్ జైల్లో రిమాండ్లో ఉన్న కవిత రిమాండ్ గడువు ముగియడంతో మంగళవారం ఉదయం ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టులో ఈడీ అధికారులు వాదనలు వినిపిస్తూ కవిత రిమాండ్ను మళ్లీ పొడిగించాలని కోరారు. లిక్కర్ స్కామ్ తీవ్రత దృష్ట్యా కవిత రిమాండ్ పొడిగించాల్సిన అవసరం ఉంది అన్నట్టు ఇక్కడ మళ్ళీ పొడిగింపు. 23కు విచారణ వాయిదాకు మళ్ళీ రిమాండ్ పొడిగించినట్టుగా ఇక్కడ కోర్టు తెలియజేసింది, హైకోర్టు. ఆమె కవిత గారేమో నేను నిందితురాలని కాదు బాధితురాలని అని ఆమె లేఖలో తెలియజేసింది. ఈ విధంగా కవితకు సంబంధించిన సమాచారం. మారుతి సుజుకి అరేనా బ్రిజా అడ్వర్టైజ్మెంట్, కార్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.